హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తిరుపతి వ్లాగ్స్లో. ఇది డే 5 అనమాట. సో వీడియో పెట్టి చాలా డేస్ అయిపోయింది, ఏం అనుకోకండి. వీడియో కొంచెం ఇక్కడ క్లమ్జీగా క్లియర్గా కనిపించదు, బట్ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే డూప్లెక్స్ హౌస్ టూర్ కూడా నేను పెట్టాను. యాక్చువల్లీ మేము కింద తిరుపతిలో తీసుకున్నది. సో మేము డే 5 ఎక్కడికి వెళ్ళలేదు, కొంచెం మేము తిరుపతి కొండపైకి మళ్ళీ వెళ్ళాము. ఎందుకంటే కొంచెం తిరుపతి లడ్డు అండ్ ప్రసాదం అండ్ చిన్న షాపింగ్ ఏదైనా చూద్దాం అన్నట్టు మళ్ళీ మేము కొండపైకి అయితే వెళ్ళాము. సో వెళ్ళాక మేము అక్కడ అంతా కొంచెం అట్లానా చూసుకొని తిరుపతి మొత్తం చూసినాము. సో నేనైతే ఈ వీడియోలో పర్టికులర్గా ఏంటి అంటే నేను అండ్ డే 5లో తిరుపతి కొండ మీదకి వచ్చాము. అందులో చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేశాను, పెద్ద ఎక్కువగా ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ మీరు కూడా అట్లాగా తిరుపతి కొండ మీద ఎలా ఉందో ఒకసారి మెమరీ చేసుకుంటారని చెప్పి ఆ చిన్న చిన్న వీడియో క్లిప్స్ అంతా నేను షూట్ చేశాను. యాక్చువల్గా తిరుపతి వస్తే అదంతా ఒక వరల్డ్ లాగా అనిపిస్తుంది కదా. సో ఎక్కడ చూసినా గోవింద నామాలే వినిపిస్తూ ఉంటాయి మనకి. సో అట్లాగా చూసుకున్నాము. సో నేను మీకు దీని కంటిన్యూషన్లో నేను డూప్లెక్స్ ఫుల్ హోమ్ టూర్ అయితే పెట్టాను, అది కూడా ఒకసారి చూసేయండి. వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ అండ్ షేర్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ మేమైతే మొత్తం ప్రసాదం తీసేసుకున్నాము, లడ్డు ప్రసాదం తీసేసుకొని అక్కడ ఏమైనా ఉందో చిన్న చిన్న షాపింగ్ అదంతా చూసుకొని తీసుకెళ్ళడానికి కొనుక్కున్నాము. అదంతా అయిపోయాక ఇంకా మేము కిందకైతే బస్సు పైకి కిందకి అప్ అండ్ డౌన్ టికెట్స్ తీసుకున్నాం అనమాట, బస్ మేము. సో మేము బస్సులో అయితే కిందకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది కిందకి వెళ్ళే రూట్. నైట్ అయిపోయింది, మేము వచ్చింది ఈవినింగ్ అనమాట. సో ఇంకా అవన్నీ చూసుకొని మేమైతే రూమ్కి అయితే వచ్చేసాము. సో ఇది వచ్చి రూమ్ ఎంట్రన్స్. సో మేము ఇంటికి వచ్చేసరికి టైం చాలా 11:30 అట్లా అయిపోయింది. సో నేను అందుకే ఇది షూట్ చేయలేదు. సో దీన్ని నెక్స్ట్ది నేను మార్నింగ్ లేచాక షూట్ చేశాను అనమాట, అది కూడా ఇందులోనే ఉంది, ఒకసారి చూసేయండి. యాక్చువల్గా డే 6 ఏంటంటే ఇది వచ్చి డే 6 అనమాట. మేము ఇంకా లాస్ట్గా శ్రీకాళహస్తి వెళ్తున్నాము. సో లాస్ట్ టెంపుల్ శ్రీకాళహస్తి వెళ్ళాక ఇంకే టెంపుల్కి వెళ్ళకూడదంట కదా. సో అందుకని శ్రీకాళహస్తికి వెళ్ళే ముందు రోజు అనమాట. ఎవరు పడుకొని లేవలేదు. సో నేను రూమ్స్ అయితే చూపించట్లేదు, ఇప్పుడు దీన్ని నెక్స్ట్ చూపిస్తాను. సో ఈ వీడియో తీస్తుంది అయితే నేనే. హాయ్ ఎవ్రీవన్. సో ఇదనమాట, ఇది కిందకి వెళ్ళే స్టెప్స్ ఇలా ఉన్నాయి మనకి. ఇటొక్క రూమ్ అటొక్క రూమ్ ఉంటుంది, 2 బెడ్రూమ్స్ పైన ఉన్నాయి. సో 2 బెడ్రూమ్స్ తీసుకున్నాం అండ్ ఇది కిందన హాల్ అనమాట. ఇలా స్టెప్స్ దిగితే, సో స్టెప్స్ ఇలా దిగగానే మనకు చిన్న డైనింగ్ టేబుల్, ఒక సోఫా సెట్ ఉంటుంది. ఆ చివరిది దేవుడు గది అనమాట. ఒక టీవీ కూడా పెట్టాడు, కానీ మేము ఎప్పుడు టీవీ ఆన్ చేసిందే లేదు. ఇది ఒక రూమ్, ఈ రూమ్ మేము తీసుకోలేదు. అండ్ కిచెన్ అది. సో ఇదేనమాట, చిన్నది డూప్లెక్స్, చాలా కంఫర్టబుల్గా అనిపించింది అనమాట మాకు. సో ఇట్లా స్టెప్స్ పైకి వెళ్తే లెఫ్ట్ సైడ్ ఒక రూమ్ ఉంటుంది, రైట్ సైడ్ ఒక రూమ్ ఉంటుంది. ఇది రైట్ సైడ్ రూమ్ అనమాట. సో మేమైతే శ్రీకాళహస్తి వెళ్ళడానికి అందరం రెడీ అయిపోయి రూమ్ని అయితే వెకేట్ చేసేస్తామని చూస్తున్నాము. సో దీని నెక్స్ట్ కంటిన్యూషన్ దాంట్లో నేనైతే మీకు శ్రీకాళహస్తి టెంపుల్ టూర్ కూడా చూపిస్తాను. సో మిస్ కాకండి. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.